విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. మనం గతంలో చూసినట్టయితే గనక చంద్రబాబు గారిని ఒక 420 అని, లోకేష్ గారిని ఒక ముద్దపప్పు అని వ్యాఖ్యలు చేసినటువంటి కొడాలి నాని నిన్న హిందూ దేవాలయాల మీద, విగ్రహాల మీద చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే ఆయనకి ఏమన్నా అవుతుందా, లేకపోతే వెండి విగ్రహం పోతే మళ్ళీ కొనుక్కోలేరా, రథం గనక కాలిపోతే మళ్ళీ 1 కోటి రూపాయలు పారేస్తే రాదా అని చెప్పి ఇలాంటి హిందువులందరినీ రెచ్చగొట్టే విధంగా తీవ్రమైన విమర్శలు చేసిన నేపథ్యంలో అడుసుమిల్లి గారిని అడిగి తెలుసుకుందాం అసలు దీన్ని అసలు ఏ కోణంలో చూడాలి, ఆయనకు అసలు రాజకీయ పుట్టగతులు ఉంటాయా ఉండవా అనేది. సార్ మీ స్టైల్లో చెప్పండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ వీళ్ళు ఈ వ్యాఖ్యలన్నీ కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేశారండి. వీళ్ళందరూ ఏంటంటే ఎన్నాళ్ళు కూడా కొడాలి నాని లేకపోతే వల్లభనేని వంశీ, రోజా, లేకపోతే ఇంకా చాలా మంది వీళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి ఒళ్ళు బలిసి మాట్లాడుతూ ఉండేవారు. నేను వాళ్ళని రాజకీయ నాయకులుగా చూడదలుచుకోలేదు. ఇది దారి తప్పిన మనుషులుగా చూడాలి. వాళ్ళకి లక్కీగా ఏదో రాజకీయ పార్టీ ఆశ్రయం ఇచ్చింది, వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు అయిపోయారు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా కొడాలి నాని ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరిచినప్పుడు, వెండి సింహాలు అమ్మవారి వెండి సింహాలు దొంగిలించినప్పుడు, రథం తగలబడిపోయినప్పుడు ఆ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వరుసగా జరిగినాయండి. అప్పుడు 2 years బ్యాక్. అప్పుడు ఇదంతా ఏంటంటే అదొక కుట్రలో భాగం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రయోగం చేశారు. ఇందులో మొహమాటమే ఉంది. పైన మోడీ గారు వాళ్ళ టీము వాళ్ళ ప్రయత్నాల కోసం, దక్షిణాదిలో అడుగుపెట్టడం కోసం రకరకాల ప్రయత్నాల్లో భాగంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో పాటు వాళ్ళకి స్థానం ఉండట్లేదు. ఎంతో కొంత మేరకు కాంగ్రెస్ మీద వీళ్లే, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి. గతంలో టీడీపీతో పనిచేశారు. టీడీపీ శ్రేణులు కూడా బీజేపీ వైపు కొంచెం సానుకూలంగానే ఉంటారు. ఇలాంటి కార్యక్రమాల్లో వాళ్ళు సొంతంగా తాము కూడా ఎదగాలి, ఒక కన్సాలిడేటెడ్గా ఓటు బ్యాంక్ రెడీ చేసుకుని అప్పుడు పవన్ కళ్యాణ్ గారి జతలో థర్డ్ ఫోర్స్గా రావాలనేటువంటి ఆలోచన మెదిలింది వాళ్ళలో. అందుకనే మీకు ఇప్పుడు వాళ్ళందరూ కలిసి కూటమిగా ఉన్నా కానీ ఒక్కొక్కసారి గతం చేదు అనుభవాలు మనం తలుచుకోక తప్పదు. ఎందుకంటే వర్తమానంలో ఇప్పుడున్న పాలక పక్షంలో ఉన్నవాళ్ళు, కూటమిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయడానికి ఆ గాయాలన్నీ ఒకసారి గుర్తు చేస్తేనే బెటర్. అంటే ఆ గాయాలు గుర్తు చేసుకుని కెలుక్కోవడం అనవసరం అంటారు, కానీ చాలా మంది ఒకసారి కెలిగితేనే వాళ్ళు కూడా ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయనేటువంటి జాగ్రత్తగా ఆలోచించుకుని ముందుకెళ్తారు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు బాండింగ్ బ్రహ్మాండంగా ఉంది. మీకు ఏదో యాడ్ అంబుజా సిమెంట్ యాడ్ అవుతుంది చూసారు, అంత అంత దృఢంగా ఉంది వాళ్ళ మంచి బంధం. ఏనుగు ఎక్కేసినా కానీ బిల్డింగ్ ఏమవుదాం, అలాగా వీళ్ళ బంధం చాలా దృఢంగా ఉంది. బీజేపీ అంటారా, వాళ్ళ అప్పభావ నాటకం ఎప్పటికీ ఉంటుంది అలాగే. ఎందుకంటే వాళ్ళు మీకు పైనుంచి చూసి కూడా మీరు మేడ మీద చూస్తున్నారు కాబట్టి కింద అందరూ ఒకలాగే కనపడతారు, ఒకే సైజులో కనపడతారు. అలాగే ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎవడు ఎప్పుడే ఇప్పుడు మీరు పైనుంచి చూస్తూ ఉంటారు, రకరకాల కూరగాయల వాళ్ళు, స్టవ్లు బాగు చేసే వాళ్ళు, పేపర్ కొనేవాళ్ళు, వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. మీకు ఎప్పుడే అవసరమైతే అప్పుడు ఓ పేపర్ అబ్బి ఇల్లరా పేపర్లు ఉన్నాయి అని కేకేస్తారు మీరు అమ్ముకోవడానికి. అలాగే కూరగాయలు వెళ్తున్నాడు అనుకోండి, ఆ కూరగాయలు అబ్బి ఆగు అని వెళ్తారు. అలాగే వాళ్ళు పైన ఢిల్లీలో వాళ్ళు ఏం చేస్తారంటే, మొన్న టీడీపీ అవసరం వచ్చింది కాబట్టి చంద్రబాబు గారితో పెట్టుకున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటామంటే అది తెర వెనక బాగోతాం అది. ఎందుకంటే డైరెక్ట్గా పెట్టుకోవడానికి ఇతను భక్తు, హిందూ వ్యతిరేకి, కాంట్రవర్షియల్ పర్సన్. ఇలాంటి మసిగుట్టతో ముట్టుకుంటే మసి అంటుకుంటున్న వాళ్ళు దూరంగా ఉండి జాతగా అతనితో సంబంధాలు నేర్పారు. ఇది జగమెరిగిన సత్యం. దీన్ని ఎవడన్నా ముసిగేసి లేకపోతే ఏదైనా మాట్లాడితే హిపోక్రటిక్ గా ఉంటే కనుక తప్పు, ఓపెన్గా చెప్పుకోవాలా.
ప్రస్తుతానికి అయితే వాళ్ళు టీడీపీ తోటి ఉంటారు, ఉండి తీరాలి. అది వాళ్ళ అవసరం. ఇక ఈ కొడాలని బ్యాచ్ అప్పుడు ఒళ్ళు కొవ్వెక్కిపోయి మాట్లాడిన మాటలయ్యి, కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతుంటారు కదా. అంటే నియో రిచ్, కొత్త భాగ్యవంతులు అంటారు. అలాగే అధికారము అందలము దక్కిందనుకోండి, వాళ్ళకు కూడా కళ్ళు మూసుకుపోతాయి. అంటే నీచ మానవుల సంస్కృతి, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది. ఎప్పుడు ఎద్దు ఎక్కని వాడు అని ఒక నాటు సామెత ఉంది మనకి. అలాగే దాన్ని ఎలా మార్చుకోవచ్చు అంటే, ఎప్పుడు గద్దె ఎక్కని వాడు గద్దె ఎక్కితే వాడికి అంతా కాయగాసింది అంటారు. అలాగా వీళ్ళ విషయంలో అదే జరిగింది. కాబట్టి వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట తీరు అలా ఉంది. పైగా వాళ్ళకేంటి ధీమా, ఒక 151 సీట్లు గెలిచినట్టు దొంగ ముఖానికి 151 సీట్లకి ఓట్లు వేసారండి జనం. ఇక వీళ్ళందరూ మనం బాగా మాయ చేస్తున్నారు బాబు, ఇంకెప్పటికీ మన దగ్గర అధికారం కూడా తప్పులేదు అనుకో, అలా అభిప్రాయపడటంలో తప్పులేదండి. ఎందుకంటే ఈ 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఇన్ని దొంగతనాలు చేసాడు, పొరపాటుని కళ్ళు మూసుకుంటే జేబు కొట్టేస్తాడని తెలిసి కూడా ఓట్లేసారు జనం. మరి నిజమే కదా అది. అటువంటిప్పుడు డెఫినెట్ గా వాళ్ళ అభిప్రాయపడటంలో తప్పులేదు. అప్పుడు ఏం చేయాలి, దాన్ని ఇంకా జాగ్రత్తగా ఈ దొంగ ముద్ర చెరుపుకోవాలి. అది మానేసి వాళ్ళు ఇంకా దొంగతనాలు చేసేసి, ఇంకా అరాచకాలు చేసేసి, ఇంకా నోటుకొచ్చినట్టు మాట్లాడి ప్రజల దృష్టిలో వీళ్ళు పాపాత్ములు రా, నికృష్టులు, నీచ మానవులు, వీళ్ళ దరిదాపులో ఉండకూడదురా బాబు అని తోస్తారు. అది ఇప్పుడు జరుగుతున్న వర్తమానం. ఇప్పుడు అప్పుడేం జగన్ మాట్లాడి ఇస్తున్నా గానీ అసలు రెస్పాండ్ అవ్వట్లేదంట సార్ వాళ్ళు. మాట్లాడరండి, ఎందుకు మాట్లాడతారండి వాళ్ళందరూ? ఏంటంటే అదే మరి, దీని అర్థం వల్ల దీనికి ఒక శ్లోకం ఒకటి ఉంది. సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్, సిరితా పోయిన పోవును కరిమెంగిన వెలగపండు చందమున్ అని రుద్రహరి చెప్పాడు. ఎలాగంటే లక్ష్మీదేవి సంపద గాని అధికారం గాని మనకు తెలియకుండానే కొబ్బరికాయలో నీళ్ళు వస్తాయి చూసారా, అలా వచ్చేది. మనకు తెలదు కదా నీళ్ళు ఎప్పుడు వస్తున్నాయి తెలదు కదా, అలాగే లోపల ఉంటే కలకలాడుతూ ఉంటాయి పోసుకున్నప్పుడు. అలాగే పోయినప్పుడు ఎలగపోతే ఎలగపండు ఉంటుంది. ఏనుగు ఎలగపండు తింటేని ఆ ఎలగపండు లాగే విసర్జిస్తుంది, కాయలా కనపడుతుంది కానీ లోపల గుంజుమయమైపోతుంది. అలాగే అధికారము సంపద కూడా ఎలా వచ్చిందో అలాగే పోద్ది, మనం దాన్ని జాత పెట్టుకుని పద్ధతిగా లేకపోతే. ఇది వీళ్ళకి కరెక్ట్ గా అప్లై అవుతుందండి. ఎలా వచ్చిందో అలా పోయింది. కానీ వీళ్ళు నీచ నికృష్టులుగా బయటకు తేలేరు. చెట్టు వరదలో చేలిసిపోయిన తర్వాత ప్లాస్టిక్ కవర్లో ప్లాస్టిక్ బాటిల్స్ కర్ర ముక్కలు అన్ని తేలితే చూడండి పైకి, అలా తేలేరు వీళ్ళు చెత్త కింద. అది చంద్రబాబు గారు ఏం చేస్తాడో శుభ్రంగా ఫైర్ ఇంజిన్ లో బట్టి క్లీన్ చేసేసాడు, అలా క్లీన్ చేస్తున్నారు వీళ్ళు, బయట తోసేస్తున్నారు, టైరేజీలో కొట్టుకుపోతారు వీళ్ళంతా. ఇప్పుడు రమ్మంటే ఎందుకు వస్తారు? ఆ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని నువ్వు భలేగా ఉన్నావు జగన్ మావయ్య, నువ్వు ఎంత బాగున్నావు అని పాటలు పాడిన వాళ్ళు అందరూ పారిపోయి దాక్కుంటారు. ఇప్పుడు సిగ్గేస్తుంది కదా. ఇప్పుడు ఇంద్ర సినిమాలో ఒక ఎలివేషన్ షాట్ ఉంటుంది. వీరు ఎవరు అనుకుంటున్నారు, ఇంద్రసేనారెడ్డి గారు ఎక్కడి నుంచో వచ్చారు, భలే ఊరు పెద్దవారు అని పొగుడుతాడు ఎలివేషన్. దానికి రివర్స్ లో ఇప్పుడు ఎలా దానికి రివర్స్ లో ఎలా ఉంటుందంటే, ఛీ వీడినా మనం ఎన్నాళ్ళు చాలా బాగున్నాం, మంచి పొడుగున్నాం అని మాట్లాడింది మనమా అని చెప్పేసి దానికి ఆత్మావలోకనం చేసుకుని ఆత్మ విమర్శ చేసుకుంటారు. మీరు అది ఊహించుకోండి. ఇప్పుడు తనికెళ్ళ బండి గారు ఇంద్ర సినిమాలో ఈ చిరంజీవి గారిని, వాహా ఈయన ఎవరో ఎక్కడి నుంచి వచ్చేసాడు, పైనుంచి దిగేసాడు అని చెప్తాడు, పెద్ద ఎలివేషన్ సీన్ అది. దానికి రివర్స్ లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి అమ్మాయి వీడు ఎలాంటివాడా అని చెప్పి అనుకున్న దాన్ని ఊహించుకోండి మీరు. ఎవరి కాళ్ళు ఏంటండి అలాగే మరి వెళ్ళిపోతున్నారంటారా? పారిపోతారు కదా. మీకు ఆ ఫోన్ ఎత్తే ఫోన్ కట్టేస్తారు. మీరు ప్రయత్నం చేయుచున్న ఫోను సరిగ్గా పని చేయటం లేదు, మీరు తిరిగి మళ్ళీ ఇంకొకసారి చేయండి అని చెప్పి వస్తూ ఉంటారు. రింగ్ టోన్ లాంటిది ఏదో సరిగ్గా రికార్డెడ్ వాయిస్ ఇలాగ వస్తుందని పరిస్థితి. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు కొడాలని నోటి దురుసు తప్ప అతను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడంటే అక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా అసలు అతను 4 సార్లు ఎమ్మెల్యే ఎందుకు అయ్యాడు? అతను అవలంబించిన విధానం ఏంటని చూసుకున్నాను. అతను చాలా వరస్ట్ ఫెలో. కానీ ఆ నియోజకవర్గంలో అతను ఎందుకు గెలవగలిగాడు అనేటువంటిది వాళ్ళు అధ్యయనం చేసుకోవాలి. అతను తన ప్రత్యర్థుల్ని తన నాయకుడి కళ్ళలో ఆనందం చూడటం కోసం దుర్భాషలాడాడేమో కానీ నియోజకవర్గంలో మరి ఎందుకు గెలిచాడు 4 సార్లు?
2004, 2009, 2014, 2019 4 సార్లు వరుసగా గెలిచాడు. ఇది మొన్న వచ్చిన సుడిగాలిలో కొట్టుకుపోయాడు. పైగా దానికి తోడు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయిన తర్వాత అతని పేలిన పేలాపలను కూడా అతనికి ఆ ఇంట్లో వాళ్ళు కూడా అసహించుకునే విధంగా అత్యంత జుగుప్సాకరమైన డ్రైనేజీ మేము మోత్తీసినట్టే అతను నోరిప్పితే. అలాంటి దానివల్ల చెడిపోడు కానీ లేకపోతే అతను మళ్ళీ గెలిచిపోడు నోరు అదుపులో పెట్టుకుంటే. ఇక వల్లభనేని వంశీ అతను కూడా ఫోన్ ఎత్తాడు. ఎందుకు ఎత్తాడు? అతను అస్సలు నమ్మదగిన వ్యక్తి కాదు ఏ రాజకీయ పార్టీకి కూడా. మీకు అతని ముఖం చూస్తే మీకు కొంతమంది ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఆ ముఖం చూస్తే ముఖంలోని ఆ మనసులో ఉన్న కల్మషం ముఖంలో కనపడిపోతూ ఉంటుంది. ఒకవేళ అందుకనే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంట. అతని ముఖంలో అసలు నమ్మదగిన ఛాయలు ఏమైనా ఉన్నాయా? అసలు టీడీపీ 2009లో అతనికి సీట్ ఇవ్వాలి, అది తప్పింది. కాబట్టి దానికి అప్పుడు బదులుగా ఎంపీ సీట్ ఇచ్చారు. అటు ఇటుగా పోయి ఓడిపోయాడు. 2014లో అతనికి ఇచ్చిన మాట ప్రకారం గన్నవరం ఇచ్చారు. లేదంటే అతనికి ఎట్టి పరిస్థితుల్లో అతను రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తిగా అసలు కాదు. మొత్తం మీద దాన్ని నిలబెట్టుకోకుండా అతను ఎప్పుడు కూడా చంద్రబాబు గారి మీద వాళ్ళ మీద నెగిటివ్ గా మాట్లాడే మైండ్ సెట్ అతను. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా వివాదాస్పదమైన వ్యక్తి. అతను అపెండిక్స్ లాంటి ఇప్పుడు మన శరీరంలో అపెండిక్స్ అని ఒక అవయవం ఉంటుంది, చిన్నది పేగు కుడి పక్కన ఎడం పక్కన ఉంటుంది. అది మనకి ఏమీ మాత్రం ఉపయోగం ఉండదు. పైగా ఆ అపెండిక్స్ అనేటువంటిది మనకి ఏమీ ఉపయోగం లేకపోగా మనకి ఎప్పటికప్పుడు 24 గంటల నొప్పి అంటారు. అపెండిసైటిస్ వచ్చేది ఎప్పటికప్పుడు. సడన్ గా ఆపరేషన్ చేయకపోతే దుకాణం సర్దేసుకుంటాము, అంత ప్రమాదం అన్నమాట. అలాంటి కూడా అచ్చంగా అతని వల్ల రాజకీయ పార్టీలకి ఏం ఉపయోగం లేకపోగా ఎప్పటికప్పుడు రివర్స్ అయ్యి అది నోటుకొచ్చినట్టు మాట్లాడితే పార్టీకి డ్యామేజ్ అవుద్దాం. కాబట్టి జగన్మోహన్ ఇప్పుడు టీడీపీ గెలిచిన తర్వాత మొన్న అతను గెలిచాడు, టీడీపీ పార్టీ ఓడిపోయింది 2019 అతను పక్క పోయాడు. అతను అత్యంత జుగుప్సాకరమైన ఎప్పటికీ వెనక్కి తీసుకోలేని మాటలు మాట్లాడి అన్పాపులర్ అయిపోయాడు. ఇప్పుడు కొడాలి నాని గాని వంశీ గాని ఇంకా కొంతమంది నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు యేసు ప్రభు చెప్పిన మాట ఒకటి వినాలి. యేసు ప్రభు ఏం చెప్పాడు? వాళ్ళు ఎందుకు యేసు ప్రభు చెప్పిన మాట వినాలంటున్నానంటే వాళ్ళ నాయకుడు క్రైస్తవాన్ని ఆచరిస్తాడు కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట అతను వింటాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? అమ్మలారా అయ్యలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం? మన ప్రజల కోసం ఏడవడం, వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కుటుంబం కోసం ఏడిసి మొత్తం అంతా వాళ్ళ కోసమే సంపాదించుకున్నాడు. అచ్చంగా క్రైస్తవాన్ని ఆచరించి యేసు ప్రభు మాటలను ఆచరించాడు అతను. మరి వీళ్ళకి బుద్ధి ఉండాలి కదా, వీళ్ళు కూడా అలాగ ఉండాలి కదా. రేపు మన రాజకీయ భవిష్యత్తు ఏంటి? జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చూస్తే మనకేమవుతుంది? మన పిల్లలు, మన కుటుంబం, మన పౌరు ప్రతిష్టలు అవి చూసుకోవాలి కదా అని నోరు అదుపులో పెట్టుకుని ఉండాలి కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని. వీళ్ళు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి ఆనందం కోసం వీళ్ళు చంద్రబాబు ఎవరిని తిట్టారు? పైగానే వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టి వాళ్ళ జీవిత అంతకుముందు ఈ రాజకీయాల్లో ఆ పార్టీ మారినంత వరకు ఎవరి దగ్గర ఎవరు బూట్లు నాకారో వాళ్ళని విమర్శ. దానివల్ల ఎవరు నష్టపోయారు? మాట్లాడిన మాటలైతే అసలు మర్చిపోలేము సార్. దానివల్ల ఎవరు నష్టపోయారు? అంతిమంగానే వాళ్ళకి రాజకీయ చరిత్ర లేకుండా పోయింది. ఇవాళ పార్టీ మారడం కూడా. ఇప్పుడు చూడండి, బాలినేని శ్రీనివాసులాటోడు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆ సామినేని ఉదయభవన్ ఇలాంటి వాళ్ళు కూడా చేరిపోతున్నారు. వేరే పార్టీలో అవకాశం ఉంది, వీళ్ళకి లేకుండా పోయింది కదా. ఇది ఒక వ్యూహం. ఈ పనికిమాలిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎవడో కోసం నోటుకొచ్చినట్టు మాట్లాడితే నీకు లాకడిపోయినట్టు తాళం వేసేసి తాళం దూరంగా గిరేసేస్తారు. మళ్ళీ తీసి తాళం తీయవస్తుందేమో అని. నువ్వు ఎక్కడికి వెళ్ళటం లేదు. చూసారా, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వాళ్ళందరికీ వేరే పార్టీలోకి వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా తన దగ్గర పడి ఉండి ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళకి బుర్రలే తాడి చెట్టులాగా ఎదిగారు కానీ ఒకటి ఉన్నాయి, రేవులో తాడిలాగానే. వాళ్ళకి బుర్ర ఉండాలి కదా. ఏంటండి అటు మాట్లాడమాట. చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కాకినాడు, ఏం మాట్లాడాడు? ఒకసారి నోరు జారాడు, తర్వాత మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మళ్ళీ లైన్లోకి వచ్చేసాడు. మిగతా వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. ఏ రెడ్డి గారన్నా ఎవరన్నా తిట్టాడు ఇలాగా? మరి వీళ్ళకి పనేటి? పార్టీలో ఉన్నప్పటికీ కూడా చాలా మంది సైలెంట్ గానే ఉండేవాళ్ళు సార్. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏమి లేదు, జగన్మోహన్ రెడ్డి పడవ మూలిపోతే ఆ పడవ ఎక్కేస్తాను కొంత టికెట్ జైల్లో పెట్టుకున్నారు. ఆ టికెట్ కూడా జైలు 2 టికెట్లు తీసుకున్నారు అన్నమాట. ఏంటి ఇప్పుడు ఓ సినిమా కాంప్లెక్స్ ఉంటుంది, మల్టీప్లెక్స్ లో 5-6 థియేటర్లు ఉంటాయి.
అందులో 4 టికెట్లు తీసి జైలు పెట్టుకుంటాడు. ఈ సినిమాకి వెళ్తాడు, బాగోలేదు అనుకో టక్మని ఏమన్నట్టు బయటకు వచ్చి కూల్ డ్రింక్ తగ్గేసి ఇంకో థియేటర్లో పోతాడమ్మా. అలాగా వాళ్ళు తెలివైన వాళ్ళు, వీళ్ళు బుర్ర తక్కువ వాళ్ళు. రాజకీయ పార్టీలో ఉండి నోటుకొచ్చినట్టు మాట్లాడితే రెండో చోటకే అవకాశం. ఇప్పుడు చంద్రబాబు గారు అన్ని మాటలు మాట్లాడి వీళ్ళు ఎలా వీళ్ళకి ముఖం చల్లదు కదా, రావడానికి కేడర్ ఒప్పుకోదు కదా. చంద్రబాబు గారు క్షమిస్తాడు, కానీ కేడర్ ఒప్పుకోదు కదా. కాబట్టి వీళ్ళు పైగా దైవ దూషణ. ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగిపోతే ఇంకో చేయి పెడతారు, రథం కాలిపోతే ₹1,00,00,000 ఇచ్చుకుంటారు, వెండి సింహాలు దొబ్బేశారు ఏముందో 70 లక్షలు. ఇలాంటి మాటలు మాట్లాడితే అసలు ఇది డెఫినెట్ గా దైవ దూషణ చేయకూడదండి. ఆచార వ్యవహారాల్లో అపచారం చేయకూడదు. మీకు ఇక్కడ ఒక శబ్దం, మనం ఒక స్వచ్ఛమైన పద ఉచ్చారణ, శబ్దం, మంత్రోచ్చారణ జరిగితే శబ్దానికి ఉన్న శక్తి చాలా పవర్ఫుల్, చాలా అనంతమైన శక్తి ఉంటుందండి. అందుకనే దేవాలయాల్లో గంటలు కానీ, ఆ వాస్తు నిర్మాణం కానీ, నైపుణ్యం కానీ, సాంకేతికంగా కూడా దేవాలయాల నిర్మాణం, దీన్ని మీరు శక్తిగా, మీరు కనిపించిన శక్తిగా భావించవచ్చు, దైవ శక్తిగా భావించవచ్చు, లేదా సైన్స్ పరంగా కూడా, భౌతిక శాస్త్ర పరంగా కూడా మీకు దేవాలయ నిర్మాణం కానీ, అక్కడ ఆచార వ్యవహారాలు కానీ సర్వ మానవాళికి ఉపయోగపడేలాగా, వాళ్ళకి మేలు జరిగేలాగా ఉంటుందండి. ఒక నాదం, గుడి గంటల్లో ఆ శబ్దం, ఆ శబ్ద తరంగాల్లో మనిషికి ఒక వైబ్రేషన్, అతను మానసిక ఉల్లాసం కలుగుతుంది. నిద్రాణమైన కొన్ని శక్తులు, మరుగున పడిన జ్ఞాపకాల్లో మేల్కొలుపుతాయి. అలాగే అయ్యవార్లు స్వచ్ఛమైన వాక్శుద్ధి కలిగిన వారి నోటి నుంచి వచ్చే మంత్రోచ్చారణ, శబ్దం, మాట మంత్రం అయిపోద్దండి. పదే పదే ఒక మాట పలికితే మంత్రం అవుద్దండి. మంత్రం యొక్క బలం, అది ఒక శక్తి, మీ మనిషిని మార్చగలుగుతుంది. మన మనస్తత్వాన్ని, మన మైండ్ సెట్ ని మార్చి మన ఒక మంచి వైపు ఆలోచన, నిద్రాణ వ్యవస్థలో ఉండి ఒక తట్టి లేపుతుంది అనమాట మన మెదడుని, ఆలోచన కలిగిస్తుంది. మనిషి ఆలోచించితే, మంచి చెడు ఆలోచిస్తే మంచి మార్గం వైపు వెళ్తాడు. ఇది దీన్ని వెనుకున్న, దీన్ని గమనించాలి. ఎవడన్నాను ఊరికే గుడ్డిగా, మూర్ఖంగా, ఉన్మాదంగా ఏ మతమైనా ఎవరు ఆచరించినా అది మనకి అయ్యే కనపడుతూ ఉంటాయి. కానీ దీని తాలూకు మూలం తెలుసుకోవాలి. ఒక క్షేత్ర మహిమ, తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి అంత ఆకర్షణ శక్తి ఎందుకు వచ్చింది? అన్ని వేల లక్షల కోట్ల మంది ఎందుకు ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు? ఆ ప్రసాదాన్ని ఎందుకు పవిత్రంగా భావిస్తున్నారు? ఆ అన్న ప్రసాదం తాలూకు ఆ రుచి, శుచి ఎందుకు అక్కడ మాత్రమే ఉంది? ఇవన్నీ గమనించాలి. అంటే క్షేత్ర మహిమ అంటారు అంటే అక్కడ తెలియని శక్తి, ఒక ఆకర్షణ ఉందనే కదా. ఇవన్నీ గమనించుకోకుండా ఎవడ నోటుకొచ్చినాడు మాట్లాడతా హిందూ దేవుల్ని, హిందూ మతాన్ని, ఏ మతాన్ని అయినా సరే ఆ మతం తాలూకు విశిష్టత అన్నీ ఉంటాయి. అన్ని గమనించుకుని అందులో మంచి మార్గాన్ని ఎంచుకుని దాన్ని అనుసరిస్తే వాడు మంచివాడుగా మిగులుతాడు. ఇవన్నీ మానేసి ఇప్పుడు దీనికి దేవుడికి, భగవంతుడికి, భక్తుడికి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంటుంది, ఒక భావోద్వేగ బంధం ఉంటుంది. మనిషి విశ్వాసం అది. ఒక మనిషి విశ్వాసాన్ని దెబ్బతీయకూడదు. ఇప్పుడు మీకు పావం గరిచింది అనుకోండి, మీకు తెలియలేదనుకో పావం గరిచిందని, మామూలుగా ఇంటికి వెళ్ళిపోయిందా చూసుకుంటారు, ఎటో నొప్పి వస్తుందని చూసుకుంటే అప్పుడు డాక్టర్ దగ్గర పోతారు ఏదో. అదే మీకు సేమ్ గరిచినా కానీ ఆ పక్క నుంచి పాము వెళ్తుంది అనుకో, బాబోయ్ పాము గరిచిందని చచ్చిపోతుంది. ఇది మానసిక భావన. ఇలాంటివన్నీ ఒక భగవంతుడనే పేరుతో మన పెద్దలు మనల్ని ఆ వైపు నడిపించారు. ఖచ్చితంగా పదే పదే మనం ఒక దాని మీద ధ్యాస పెట్టి మనం దాన్ని కోరుకుంటే, ఆ సంకల్పం సత్సంకల్పం అయితే నీకు ఖచ్చితంగా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఏముంది? ఏదైనా మానసిక భావన, నిర్వీకారం భగవంతుడని, దాన్ని నువ్వు ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి ఆ విగ్రహాన్ని ఎందుకు ఆకర్షణ శక్తి వచ్చింది అనేటువంటి సమాధానం చెప్తే ఎవడన్నా, అప్పుడు ఈ మూడులు ఎవరన్నా అడ్డగోలుగా వాదన చేసే వాళ్ళు దానికి సమాధానం చెప్పి మాట్లాడాలి. కోట్లాది మంది విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఎవడన్నా ఎందుకు అనుమతి ఇవ్వాలండి? మనం ఆ లడ్డూల్లోనూ వాటిలోనూ కల్తీ చేసి
ఆ ఆ విశిష్టతని, ప్రాశస్త్యాన్ని, ఆ పవిత్రతని మంట కలిపే హక్కు ఎవరికి ఉందండి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు రాజకీయాల్లో కానీ, సమాజంలో కానీ ఒప్పుకోకపోగా మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆయన ఆంజనేయ స్వామి చెయ్యి ఇరిగితే ఆయనకి ఏమన్నా అయిద్దా, విగ్రహం చెయ్యి ఇరిగితే ఏమన్నా అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే అసలు వీళ్ళు ఒక మనుషులకి ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఒక దేవుడికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అసలు ఏ ఏ అసలు వీళ్ళని ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు. అందుకని ఏం అనకూడదు, నా లంగ్స్ చూడకూడదు, ఎదురు పడితే కళ్ళు మూసుకోవాలి అంతే. వాళ్ళ గురించి మాట్లాడుకున్న పాపం. అంటే అంచేత కళ్ళు మూసుకుంటే వాళ్ళ గోడ వదిలిపోద్ది. అదేనండి. ఏమైనా ఇప్పుడు కొంతమంది దేవుడిని నమ్మడం, దేవుడు లేడు అనుకుంటాడు, అర్థం అనుకునే ఉంటాయి. ఏదైనా ఒక ఒక జరగాల్సింది జరగటం మామూలు. మీరు ఒక రోడ్డు మీద వెళ్తారు, ఒక ప్రమాదం జరుగుద్ది, ఒక క్షణం ఆగి వెళ్తే ఆ ప్రమాదం తప్పుద్ది. ఒక్కొక్కడు దేవుడు దండం పెట్టుకుంటా మర్చిపోయి లోపలికి వచ్చి దండం పెట్టుకెళ్ళాడు అనుకోండి, ఆ ప్రమాదం తప్పు. ఓరు బాబు, నాకు దేవుడి వల్ల తగ్గిందిరా అనుకుంటాడు. తప్పే ఉంది. అంటే నీకు ఇప్పుడు సర్వైలెన్స్ అండి, పాప భీతి అనేటువంటిది ఉండాలి మనిషికి. లేదంటే మనిషి మృగం కన్నా దారుణం. మనిషి మనస్తత్వం, ఒక మృగం ఏం చేస్తుందంటే దానికి ఆకలేస్తేనే తింటది ఎవరైనా పట్టుకుంది, లేకపోతే హాయిగా పడుకుంటూ శుభ్రంగా. నువ్వు ఆవలించుకుంటా ఏదో నీడ చూసుకుని ఇక్కడ పడుకుంటూ శుభ్రం. దాహం వేసినప్పుడు ఆ నీళ్ళ దగ్గరికి వెళ్తాం. అంతకు మించి అదేమి ఎవరికి హానికరం కాదు. కానీ మనిషి అలా కాదు కదా, పడుకున్న గుర్రం లేపు తినిచ్చుకుంటాడు మనిషి. అది పరిస్థితి. కాబట్టి పాపభీతి అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. పాపభీతి ఇప్పుడు మీరు షాపింగ్ మాల్కి వెళ్తారు, సర్వేలెన్స్ ఉంటాయి కదా కెమెరాలో. ఆ సీసీ కెమెరాలు లేవకుండా పెద్ద సైజ్ చాక్లెట్ తీసేసి మీ బ్యాగ్లో పడేసుకుంటారు కదా మీరు మామూలుగా. ఆ కెమెరాలు ఉంటాయి, బాబు చూస్తున్నారా బాబు అని చేస్తుకుంటాం. అంతే సింపుల్. ఏమైనా జగన్మోహన్ రెడ్డి పుణ్యాన 2 డ్రైనేజీలకి మూతలు అడిపోయినాయి. ఎందుకంటే ఆ కొడాలి నాని, రోజా ఇలాంటి వాళ్ళు అందరూ దుకాణం సర్దుకుని రాజకీయ జీవితం క్లోజ్ అవ్వదు. వీళ్ళకి ఇలా అవ్వాల్సిందే. అది ఓకే సార్, ఓకే. టాపిక్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే.